ఈ వీడియో వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ మన ముందు ఎవరెవరు ఉన్నారంటే నేను గిరిని, బ్రదర్ సైమన్ శ్రీయర్ గారు, అమ్మగారు డాక్టర్ హేమలత అమ్మగారు, మీకు తెలిసిందే ఆమె గురించి, అమ్మగారు బైరేల అమ్మగారు. ఇప్పుడు మేము ఇక్కడ కూడి ఉన్న విషయం ఏ విషయం గురించి చర్చిస్తున్నామంటే ధనంజయ శాస్త్రి గురించి మేము చర్చిస్తున్నాము. అమ్మగారు యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో వచ్చింది. ఆ వీడియో వచ్చిన 2 రోజులకి శివశక్తి సంస్థ నుంచి కరుణాకర్ చూర్ణ గారు ఒక వీడియో పెట్టడం జరిగింది. ఆ ధనంజయ శాస్త్రి గురించి, ఆయన గురించి చెప్తూ, ఆయన వారు కాపు కులానికి చెందిన వ్యక్తి అని చెప్తూ బ్రాహ్మణుడిగా చెప్పుకొని మోసం చేస్తున్నాడు అని చెప్పారు. తర్వాత మన సోదరులు, క్రైస్తవ సోదరులు అతని దగ్గరికి పోయి అతను ఏం జరిగింది అని అడుగుతున్నప్పుడు అక్కడ ఆయన ఏం చెప్పారంటే, మరి నా కిడ్నాప్ చేసి నా ద్వారా చెప్పించినట్టుగా, అందుకంటే అంతకుముందు మనం చూసిన వీడియోలో అలాగే ఉంది, రాసిచ్చి కిడ్నాప్ చేసి చెప్తున్నట్టుగా. ఆయన క్షమాపణ కోరేటప్పుడు కూడా హైందవ సమాజానికి, క్రైస్తవులందరికీ, శివశక్తి సంస్థకు అని చెప్తున్నప్పుడు అర్థమైంది. ఇప్పుడు హైందవ సమాజం అంటేనే శివశక్తి కలిసినట్టు, ప్రత్యేకించి శివశక్తి వారికి అన్నప్పుడు అక్కడే చాలా మందికి సందేహంగా ఉంది. మన క్రైస్తవులు జోసఫ్ డానియల్ గారు, సాంబశివరావు గారు ఆయన్ని సంధించి మాట్లాడినప్పుడు ఆయన్ని కిడ్నాప్ చేసి బలవంతంగా చెప్పించినట్టుగా మనం చూస్తాము. మరి దీనిపైన మీరు చూసారమ్మా ఈ వీడియోస్ అని? చూసాను. అది దీనిపైన మీరు స్పందించారు? స్పందించడము అంటే జనరల్గా ఇలాంటివి జరిగినప్పుడు ఏం చేస్తామంటే ఒక నిజ నిర్ధారణ కమిటీ అని ఒకటి వేసుకొని కొంతమంది కలిసి అక్కడికి వెళ్ళి ఎవరైతే బాధితులు ఉన్నారో, అఫెక్టెడ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి తర్వాత స్పందిస్తే అది బాగుంటుంది. యాక్చువల్గా అయితే ఇక్కడ కూర్చున్న మన నలుగురం కూడా మనం ధనంజయ శాస్త్రి గారితో కలవలేదు. బట్ నేనైతే ఫోన్లో మాట్లాడాను. ఫోన్లో అంటే అది కూడా జస్ట్ ఒక 1 or 2 minutes మాట్లాడాను. ఎక్కువ మాట్లాడటానికి కూడా కుదరలేదు నాకు. మీరు చెప్పినట్టు ఆ వీడియోలో ఎలా ఉందంటే, అంటే కొంచెం ఆ వీడియో డార్క్గా ఉంది, స్పష్టంగా కనిపించదు, అది కొంచెం డార్క్గా ఉంది. అక్కడ అతను ఏదో కొంచెం టెన్షన్లో ఉన్నట్టు, ఎవరో సంబడి ఫోర్సింగ్ లాగా మనకు అనిపిస్తుంది. బట్ అది ఎంతవరకు నిజం అనేది కూడా మనం కూడా, ఎందుకంటే ఇట్స్ జస్ట్ అవర్ ఫీల్ ఓన్లీ. అందులో అతను నేను ఇలా వేరే కులానికి చెందినవాడిని, బ్రాహ్మణుడు అని చెప్పుకున్నాను, నేను అందరినీ మోసం చేశాను, అలాగే దేవి దేవతలు నేను దూషించాను, అలాగే ఎస్సీ ఎస్టీలని దూషించాను, ఇలా కొంత చెప్పడం జరిగిందన్నమాట. అంటే నా వరకు నేనేమనుకుంటున్నానంటే, ఒకవేళ అతను ఒక కులంలో పుట్టి ఇంకో కులం పేరు చెప్పుకొని ఇంతకాలం ఉంటే, అతను ఏదో చైనా నుంచో పాకిస్తాన్ నుంచో లేదు టిబెట్, నేపాల్ లేదా అదర్వైజ్ ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చిన అతను కాదు, పక్కా తెలుగువాడు. ఈ తెలుగు ఏరియాస్లోనే పుట్టి పెరిగినవాడు. అంటే అతన్ని అంతో ఇంతో తెలిసిన వాళ్ళు ఉంటారు ఎక్కడికి వెళ్ళినా. మరి అతను ఏకంగా ఒక కులంలో పుట్టి ఇంకో కులం పేరు చెప్పుకున్నప్పుడు ఇన్నాళ్ళు అతన్ని ఎవరో ఒకళ్ళు నిలదీసేవాడు. అది ఎందుకు జరగలేదు అన్నది కూడా ఇట్స్ ఎ వెరీ బిగ్ క్వశ్చన్ టు మీ. ఇట్స్ ఎ డాలర్స్ క్వశ్చన్. ఎందుకంటే ఇక్కడ పుట్టి ఒకవేళ చిత్తూరు డిస్ట్రిక్ట్లో పుట్టుంటే ఇంకో డిస్ట్రిక్ట్కి వెళ్ళినప్పుడు ఏదో ఒక విధంగా తెలుస్తుంది కదా, ఆడ బంధువులను, లేదా ఇతను నా క్లాస్మేట్ అనో ఇతను నా బంధువు అని అనేవాళ్ళు ఉంటారు కదా. మరి ఇన్నాళ్ళు అది ఎందుకు బయట రాలేదని తెలియదు. ఇంకొకటి, అతను కాపు కులంలో పుట్టి బ్రాహ్మణుడు అని పేరు చెప్పుకున్నాడు అని వాళ్ళు వేరే ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రజెంట్ చేస్తున్నారు. వాళ్ళది కూడా తప్పని మనం అనలేము, ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి. ఇక్కడ మనం ఎందుకు ధనంజయ శాస్త్రి గారి గురించి ఈరోజు ప్రత్యేకంగా కూర్చొని ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటే, ఒకవేళ సపోజ్ ఇప్పుడు ఒక వ్యక్తి అలాగే సమాజాన్ని చీట్ చేయటం జరిగి ఉంటే అది తప్పే. ఎందుకంటే ఏ సమాజాన్నైనా ఎవరైనా అలా ఉన్నది ఒకటి అయితే ఇంకోటి చెప్పుకొని మాట్లాడటం అనేది ఎక్కడైనా తప్పే, ఏ సమాజంలోనైనా తప్పే. అది మనిషి చేయకూడని తప్పు.
పైగా ఆధ్యాత్మిక రంగంలో జరగకూడని తప్పు అది. అంతవరకు మనం అందరం కూడా ఒప్పుకుంటాం. ఇక్కడ ఈరోజు మనం ప్రత్యేకంగా కూర్చొని ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, ఒక వ్యక్తి తప్పు చేశాడని మీకు తెలిసింది, మీరు నిలదీయాలనుకున్నారు, దాన్ని బయట తీసుకొని వచ్చి ప్రజెంట్ చేయాలని అందరిలోనూ మీరు అది చెప్పాలి అని అనుకున్నారు. అలా అనుకోవడం తప్పని ఎవరో అనలే, మంచిదే. కానీ ఒక వ్యక్తిని గురించి మీకు ఏదో తెలిసినప్పుడు సరాసరి మీరు వెళ్ళిపోయి ఆ వ్యక్తిని కిడ్నాప్ చేసేసి వేరే చోట గదుల్లో బంధించి ఏదో ఒక మాబుగా వెళ్ళి అతన్ని భయపెట్టి కూడా ఏదైనా చేస్తాం అదే బెదిరించడం అంటే ఇంకంతే. ఇలా చేయటం అనేది ఏ రకంగా ఏ సమాజం కూడా అంగీకరించే విషయం కాదు. ఇది చదువు, సంస్కారం, ఒక న్యాయం, ఒక రాజ్యాంగం, ఒక పద్ధతి ఉన్న ఏ సమాజం కూడా, ఏ ఆటవిక సమాజంలో జరగాల్సిన కార్యమే కానీ అది మనలాంటి సభ్య సమాజంలో జరిగేటువంటి పని కాదు. ధనంజయ శాస్త్రి గారు చేసింది తప్పు అయితే దానికి చట్టాలు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, లాయర్స్ ఉన్నారు. మీరు చర్య తీసుకోవాలంటే యూ కెన్ కంప్లైంట్ అగైనెస్ట్ హిమ్ ఇన్ ద పోలీస్ స్టేషన్. You can launch a case against him in a police station. అప్పుడు ఆ పోలీసులు, కోర్టులు, లాయర్లు ఉన్న న్యాయ వ్యవస్థ పని చేసుకుంటుంది. రైట్ వేలో వెళ్ళి ఆ సంస్థ వాళ్ళు ఇదేనా మనకు కూడా ఈ అవకాశం వచ్చిండేది కాదు. ఏదో తప్పు చేశాడులే, సరిపోయింది, సరైన మార్గంలో అతనికి దండించారనేవాళ్ళు. కానీ ఇది చట్టాన్ని చేతుల్లోకి తీసేసుకొని పోవడం వల్ల ఈ సమస్యలు ఇదేనా. కేవలం చట్టాన్ని మాత్రమే వాళ్ళ చేతుల్లోకి తీసుకోలేదండి, బార్బేరియన్ పీపుల్ లాగా దే బిహేవ్. ఇప్పుడు చెప్తున్నారు అక్కడ మీకు అందిన సమాచారం ప్రకారం ఏమైనా శారీరకంగా ఏమైనా గాయపరిచారు సిస్టర్ వారిని? తప్పకుండా కొట్టుంటారండి 3 రోజులు. ఇప్పుడు మనం చూస్తాం కదా, రోడ్డు మీద ఒక చిన్న కరపత్రిక ఇస్తేనే ఇలా అడ్డం పోయి కొడుతున్నారు. అలాంటిది ఒక వ్యక్తి అప్పనంగా దొరికారు అంటే వీళ్ళు కొట్టకుండా ఉండే క్వశ్చనే కాదు. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, వీళ్ళు చెప్పించిన మాటల్లో లేదా ధనంజయ శాస్త్రి చెప్పిన మాటల్లో కొన్ని అబద్ధాలు ఉన్నాయి అనేది నేను చెప్పదలుచుకున్నాను. నిరూపణగా చెప్పచ్చు. ఎలాగంటే, నేను ఒక కులంలో పుట్టి ఇంకో కులం అని చెప్పుకున్నాను, అది మనకు తెలియదు. అది అబద్ధమా నిజమా అనేది అతని దగ్గరికి వెళ్ళి కూర్చొని మనం కొంత మాట్లాడితే తప్ప దాని గురించి మనం చెప్పలేం. చిన్న వీడియో కూడా వచ్చింది సిస్టర్, అదే ఆ వీడియో గురించి మనం మాట్లాడుకుంటాం. ముందు ఒక చిన్న క్లిప్పింగ్ లాగా వచ్చింది, తర్వాత శివశక్తి ఆర్గనైజేషన్ వాళ్ళు దాన్ని పూర్తిగా ప్రజెంట్ చేశారు. వెళ్ళినప్పుడు ఇక్కడ నేను చెప్పేస్తాను కదా అబద్ధం ఏదనేది చెప్తా. సో అదొచ్చి మనం ఇంకా తేల్చుకోలేదు, వాళ్ళు తేలింది అన్నారు. వాళ్ళ వర్షాన్ని ఒప్పుకోవడానికి కూడా మనం రెడీనే, నో అని అంటలేదు. ఓకే, ఒకటి అయిపోయింది. హైందవ దేవీ దేవతలు నేను దూషించాను అని చెప్పించారు అతని దగ్గర. అతని మీటింగుల్లో ఎప్పుడు హైందవ దేవీ దేవతలను దూషించడం అనేది మనం వినలా, అతని వీడియోల్లో కూడా వినలా. 3, నేను ఎస్సీ ఎస్టీని తిట్టాను అని అన్నాడు. అసలు క్రిస్టియానిటీలోకి వచ్చేటప్పుడే చర్చిలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా క్రిస్టియన్ కమ్యూనిటీలో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ అనేది దే ఆర్ ఫ్రమ్ ఎస్సీ అండ్ ఎస్టీ కమ్యూనిటీస్ ఉంటారు. అక్కడికి వెళ్ళేవాడు కులాన్ని మర్చిపోయి వెళతాడు, కులాన్ని పట్టించుకోకుండా వెళతాడు, కులంతో నాకు పని లేదనుకున్నవాడు వెళ్తాడు. కానీ క్రైస్తవ సమాజంలోకి వెళ్ళి క్రైస్తవులతో కలిసి మెలిసి ఉంటూ వాళ్ళతో కలిసి జీవిస్తూ ఉన్నటువంటి ఒక వ్యక్తి నేను ఎస్సీ ఎస్టీలను దూషించాను అనే మాటను అక్కడ చేర్చి చెప్పించారు వాళ్ళు. అది ఎందుకు చెప్పించారు అనేది కూడా చెప్తాను మీకు నేను. ఎందుకంటే రేపు ఈజీగా ధనంజయ శాస్త్రి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టడానికి వాళ్ళు ముందుగానే రెడీ చేసుకున్నటువంటి ఒక స్క్రిప్ట్ లో ఒక ప్రధానమైన భాగంగా దీన్ని మనం చెప్పుకోవాలి. వాళ్ళని కూడా ఈయన పైకి ఎగదోడడానికి, క్రైస్తవుల మీదకి ఎగదోడడానికి అదొక ఆయుధం వాళ్ళకి. వాట్ ఎవర్ మేబీ దానికి గ్రౌండే ఇది, దానికి గ్రౌండ్ ఇది. కానీ ఎవరైనా కూడా కొంచెం ఇంత
ఒక్క క్షణాన్ని వెచ్చించి ఆలోచించినా అది జరిగి ఉండదు. ఇక్కడ ఒకే ఒక విషయాంశం ఏమిటంటే విషయాంశం ఏంటంటే అతను కాపుగా ఉండి బ్రాహ్మణుడు అని చెప్పుకున్నాడు. ఇప్పుడు మీరే అనుకోండి, ఏదో ఒకటిగా ఉండి ఇంకోటి చెప్పారు అని అంటే, ఇంతకుముందే నేను చెప్పాను, ఎవరో ఒకళ్ళు క్వశ్చన్ చేసేవాళ్ళు ఉంటారు. అది ఎంతకాలం నాకు తెలిసి అతను ఒక 15-20 yearsగా ఉన్నట్టున్నాడు ఈ సాక్ష్యాలు అవి చెప్పుకుంటూ. 18 ఏళ్ళు నేను విన్నాను. మోర్ దాన్ 15 years, నియరింగ్ 20. మరి అట్టేటప్పుడు ఎవరు క్వశ్చన్ చేయకుండా ఉండే క్వశ్చనే లేదు. కాబట్టి అది అతన్ని నలుగురిలో పిలిచి, వీళ్ళు డిబేట్లు పెడుతున్నారు కదా, ఎవరి మీదనే ఏమన్నా ఉన్నప్పుడు వాళ్ళని వీధిలోకి లాగి డిబేట్లు పెడుతున్నారు కదా, అలాగే ధనంజయ శాస్త్రి గారిని కూడా ఒక ఛానల్లో కూర్చోబెట్టి మాట్లాడిచ్చుంటే సరిపోయిండేది. లేదు, నేరుగా ఎత్తపై కంప్లైంట్ ఇచ్చుంటే సరిపోయిండేది. అదన్నీ వదిలిపెట్టి అతన్ని తీసుకొని కిడ్నాప్ చేసి వేరే దగ్గరికి తీసుకెళ్ళడం అనేది ఏ రకంగానూ క్రైస్తవ సమాజం కాదు, హైందవ సమాజం కాదు, ఇంకో సమాజం కాదు, ఎవ్వరు కానీ దీన్ని ఒప్పుకునేటువంటి విషయం అయితే ఇది కానే కాదు. అతను ఒకవేళ నిజంగా తప్పు చేస్తుంటే చట్టరీత్యా అతను శిక్షార్హుడు, తప్పకుండా అతనికి శిక్ష పడుతుంది. ఎందుకు ఆ పనులని మీరెందుకు చేతుల్లోకి తీసుకున్నారు? మీకేంటి లాభం ఆ పనులు చేయటం వల్ల? ఏదో లాభం ఉండబట్టి మీరు ఆ పనులు చేశారు. మీ వ్యక్తిగత లాభాల కోసం కుటుంబాలతో వ్యక్తులతో ఆడుకుంటారా? తప్పు కదా. ఒకవేళ అతను చేసింది తప్పు అని సమాజాన్ని మీరు ఒప్పించగలిగితే అది అవసరం లేదండి. మీకెందుకు ఆ హెడేక్? యూ కెన్ సింప్లీ లాంచ్ ఏ కంప్లైంట్ అగైనెస్ట్ హిమ్ ద పోలీస్ స్టేషన్. పోలీసులు చూసుకుంటారు అవన్నీ. అంటే పోలీసుల పని మీరే చేతిలోకి తీసుకున్నారు, లాయర్ల పని మీరే చేతిలోకి తీసుకున్నారు, జడ్జిలు చేసే పని మీరే చేతిలోకి తీసుకున్నారు. పైగా ఏదో ఒక సామెత ఉంది చూడండి, మొగుండు కొట్టు మొగసాలకి ఎక్కడం అని. అలా అన్నీ మీరే చేసి మీరే మళ్ళీ సోషల్ మీడియాలో వచ్చి వీళ్ళు చూడండి మోసం చేస్తున్నారు. అక్కడ పక్కగా వాళ్ళే పట్టించుకున్నట్టయింది. శివశక్తి వాళ్ళ బయటికి తీసుకొచ్చినటువంటి మోసం అని క్లియర్గా, అంటే శివశక్తి సంస్థ వాళ్ళు ఇలా చేయించారని క్లియర్గా అర్థమైపోతుంది. దానిపైన మనం ఏమైనా మన ధనంజయ శాస్త్రి గారి తరఫున మరి కంప్లైంట్ చేసుకోవడానికి అవకాశం ఉందా శివశక్తి సంస్థ పైన సిస్టర్? ఇప్పుడు ఈయన ధనంజయ శాస్త్రి గారు తెలిసిన వెంటనే శ్యామ్ శివరావు గారు, తర్వాత జాషువా డానియల్ గారు వీళ్ళు వెళ్ళి మాట్లాడినట్టు, ఆయన కలిసినట్టు, ఏదో అడిగినట్టు చెప్తున్నారు. అతను కూడా ఏదో నేను కాపు కులంలోనే పుట్టాను, మా తండ్రి అయితే కాపు కులమే, కాకపోతే ఎవరో బ్రాహ్మణుడు పెంచాడు, అతని దగ్గర నేను కొంచెం ఈ సంస్కృతము, మంత్రాలు, శ్లోకాలు ఇవన్నీ నేను నేర్చుకున్నాను అని చెప్పడం జరిగిందంట. నాతో మాట్లాడినప్పుడు మాత్రం బాబు బాగున్నావా, ఏంటి సమస్య అని ఏదో ఒక 2-3 మాటలు, అంతకంటే ఎక్కువ నేను మాట్లాడలేకపోయినాను. కాబట్టి నాకైతే లోతుగా వాటి గురించి తెలీదు. వీళ్ళు పెట్టిన వీడియోలు, అతన్ని పక్కన పెట్టుకొని పెట్టిన వీడియో, అంటే అతని ఇన్వాల్వ్మెంట్ లేకుండా పెట్టిన వీడియోలు కాదు, అతనితో కలిసి పెట్టిన వీడియోలు చెప్పిన సంగతులే చెప్తున్నాను నేను. అతను కూడా దాన్ని ఒప్పుకున్నాడు. నేనేదో కులంలో పుట్టాను, కాపు కులమే పుట్టాను, ఏదో ఒక బ్రాహ్మణుడు క్షమించాలి అని అన్నాడు. కానీ క్రైస్తవ సమాజం క్షమించవచ్చు కానీ చట్టాలు క్షమించవు కదా, చట్టాలు క్షమించవు. ఒకవేళ చట్టం వరకు ఈ కేసు పోకపోయినా ఆయన మనస్సాక్షి కూడా ఆయన క్షమించడానికి కొంతకాలం పడుతుంది. తప్పకుండా అతను కూడా తాను చాలా సరిదిద్దుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇలా అంటే దేనికోసం ఇది చేశాడు అనేది కూడా మనకు అర్థం కావటం లేదు. ఎందుకంటే క్రైస్తవ సమాజంలో ఉండే వాళ్ళందరూ, మనం ఎవరం కూడా బాబనోడు కాదు, కానీ క్రైస్తవ సమాజంలో మనకే మర్యాదలు, మన్నన, ప్రేమ, ఆదరణ అన్నీ దొరుకుతూనే ఉన్నాయి. మనం అందరం మ్యాక్సిమం ఫస్ట్ జనరేషన్ కన్వర్ట్సే. రకరకాల కులాల నుంచి వచ్చాం మనల్ని ఎవరు అక్కడ తోసి పడేయలేదు. మరి ఆయనకి ఎందుకు అంత తప్పులు చెప్పుకున్నాడో ఏమిటో మనకైతే అర్థం కాదు. దాన్ని మాత్రం మనం దగ్గరికి వెళ్ళి అడగాల్సిందే. శ్యామ్ శివరావు గారు, జాషువా మన డానియల్ బ్రదర్ గారు కూడా అతనితో ఏదో మాట్లాడినట్టున్నారు.
మరి అది కంప్లైంట్ చేసే పరిస్థితి ఉందో లేదో కూడా నాకు తెలియదు, ఎందుకంటే మనకు తెలియకుండా మనం చెప్పలేము. కానీ ఇలాంటివి మాత్రం తప్పకుండా కంప్లైంట్ చేయాలి. ఎందుకంటే ఈ ఆటవికమైనటువంటి చేష్టల వల్ల ఏమవుతుందంటే రేపు ఎవరికి ఏమైనా జరగచ్చు. ఈరోజు ఇతని దగ్గర ఇవి చెప్పించారు, ఒకటి నిజం ఉంటే 3 అబద్ధాలు వేసి చెప్పించారు, ఇంకొకళ్ళ దగ్గర ఆ ఒకటి కూడా అబద్ధం వేసి చెప్పించారు అని నమ్మకం ఏమి? ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు హైందవ సమాజానికి క్షమార్పణ చెప్తున్నాను, క్రైస్తవ సమాజానికి క్షమార్పణ చెప్తున్నాను. ఈ హైందవ సమాజం, క్రైస్తవ సమాజం అన్నీ కూడా భారతీయ సమాజంలోనే ఉన్నాయి, సంతోషం. తర్వాత శివశక్తికి క్షమార్పణ చెప్తున్నాను, అది కూడా ప్రత్యేకించి. అవసరమేమి? శివశక్తి ఎక్కడుంది? హైందవ సమాజంలో అది భాగం కాదా? ఆయన చేసిన తప్పుకు శివశక్తి సంబంధం ఏంటి? అసలు క్షమాపణ చెప్పాల్సిన సంబంధం ఏంటి? శివశక్తి వాళ్ళకి అసలు ఆయన క్షమార్పణ అడగాల్సిన అవసరం మాత్రం ఏముంది? వాళ్ళు చేసినటువంటి ఆ బలంతము ఈయన అన్న మాటతో వాళ్ళు తృప్తి పొందుతారు అనే ఉద్దేశంతో వాళ్ళే చెప్పించారు. వాళ్ళ ఈగోయిజం సాటిస్ఫై చేసుకోవడం తప్ప. అంటే నేనేమంటానంటే ఒక తప్పు సమాజంలో జరుగుతూ ఉంది, అది కొనసాగుతూ ఉన్నది, అది మీరు కనుక్కున్నారు, వెల్ అండ్ గుడ్, దాన్ని ఎవరు కాదనరు. మీరు సమాజాన్ని ఆ మోసం నుంచి కాపాడాలి అనుకుంటే, మీరు నిజంగా సరైన మార్గంలో ఆలోచించేటువంటి వ్యక్తులు అయితే ఏం చేయాలి? మీరు ఇమ్మీడియట్లీ యూ హ్యావ్ టు అప్రోచ్ ద పోలీస్. వై కాంట్ డూ దట్? మీ ఇష్టం వచ్చినట్టు మీరు కొట్టేయడం, మనుషుల్ని తీసుకెళ్ళడం, పట్టుకెళ్ళిపోవటం, ఎక్కడో ఉంచేయటం, బెదిరించడం, తర్వాత అంతేగాక ఆయన దగ్గర ఒక 4 మాటలు చెప్పించటం. అది ఆ వీడియో చూస్తే చెప్తున్నప్పుడు మధ్యలో కట్ అయినట్టుంటుంది. అంటే ఆయన లాస్ట్ ఇంకేదో చెప్పాడు, అది వీళ్ళకి అవసరం లేనిది, ఇష్టం లేనిది అయి ఉంటుంది, అది కట్ చేసి ఉంటారు. కానీ ఒకటి క్రైస్తవ సమాజం కూడా ఒకటి నేర్చుకోవాలి. ఒకవేళ జరగకూడని ఇలా జరిగినప్పుడు ఇది నా వరకే ఆగిపోయిందో, మీ వరకే ఆగిపోయిందో అని అనుకోకుండా మొత్తం క్రైస్తవ సమాజం ఇది ఒక వ్యవస్థ. ఈ వ్యవస్థ మళ్ళీ మళ్ళీ ఇటువంటి తప్పులకు చోటు ఇవ్వకుండా, ఇటువంటి వ్యక్తులు బయట వ్యక్తులు వచ్చి క్రైస్తవంలో కల్పించుకొని ఇక్కడున్న వ్యక్తులతో ఆటవికమైన విధానంలో ఆడుకోకుండా దీనికి తప్పకుండా న్యాయపరమైనటువంటి ఒక చర్య అనేది అవసరము అని నేను అనుకుంటున్నా. దానివల్ల ఒకవేళ ధనంజయ శాస్త్రికి ఏమన్నా సమస్య వస్తుందేమో అని ఎవరైనా అనుకోవచ్చు. తప్పు చేసినప్పుడు ఎవరైనా చట్టం ముందు తల వంచే తీరాలి. ఈ బ్రదర్ గారు కూడా అది ఇందాకేదో మాట్లాడుతుంటే నేనే బలవంతంగా, ఎందుకంటే వయసుతో పాటు నాకు మధ్యలో ఎవరైనా మాట్లాడిస్తే ఫ్లో అయిపోతుంది. అదే మీరు ఇప్పుడు ప్రస్తావించారు ఆ వీడియోలో. మళ్ళా డానియల్ చేగుడి గారు వెళ్ళి కలిసి మాట్లాడినప్పుడు నేను ఆ ఒక్క పొరపాటు చేశాను, అది నా పొరపాటే, నన్ను క్షమించాలి, అది తప్ప నేను ఎక్కడ దేవి దేవతలను దూషించడం కానీ, ఎస్సీ ఎస్టీలను కులం పేరుతో దూషణ చేయడం కానీ నేను ఎక్కడా చేయలేదు. నేను చేసినటువంటి సేవా జీవితం అంతా 18 సంవత్సరాలు చాలా నిబద్ధతతో చేశాను అని చెప్పినటువంటి వీడియో క్లియర్ గా ఉంది. అది నేను విన్నాను. మరి ఇంతగా ఉన్నటువంటి వ్యక్తికి క్రైస్తవ సమాజం నుంచి సపోర్ట్ వెళ్ళడం మంచిదని నా ఉద్దేశం. మీరేమంటారు? తప్పకుండా సపోర్ట్ అని ఎలా అంటే నేను ఇందాకే చెప్పాను, మోరల్ సపోర్ట్ చేయలేదు. కాకపోతే ఏంటంటే ఈరోజు మీరు చేసిన మీ వరకు మీరు ఎలాగ అనుకుంటున్నారు? నేను కాపు కులంలో పుట్టినప్పటికీ ఒక బ్రాహ్మణుడి వద్ద నేను విద్య నేర్చుకున్నాను, పెరిగాను, కాబట్టి ఆ బ్రాహ్మణుడు నన్ను దత్తకుమారుడిగా భావించాడు కనుక నన్ను బ్రాహ్మణుడిగా చెప్పుకోవటం తప్పు కాదు అన్నట్టుగా ఈయన ప్రవర్తించినట్టుగా మనకు తెలుస్తుంది ఆయన మాటల ద్వారా. అన్నీ మీరే అనుకున్నారు, దాన్ని ఎక్కడా కూడా చట్టపరమైనటువంటి సపోర్ట్ దానికి లేకుండా పోయింది. మీరు ఫస్ట్ నుంచి కూడా ఏమని చెప్పుకో ఉండాలి, నేను ఒక శూద్ర కులంలో పుట్టినప్పటికీ ఒక బ్రాహ్మణుడి వద్ద నేను పెరిగాను, విద్య నేర్చుకున్నాను, ఆ బ్రాహ్మణుడికి దత్తపుత్రుడిగా నేను ఉండినాను అని కానీ మీరు చెప్పి ఉంటే, ఒక చిన్న మాట, నేను ఫలానా కులంలో పుట్టినప్పటికీ ఇలా జరిగింది కాబట్టి నన్ను నేను బ్రాహ్మణుడిగా క్లెయిమ్ చేసుకుంటున్నాను అన్న మాట కానీ మీరు వాడుతూ వచ్చినంటే ఈరోజు యావత్ క్రైస్తవ సమాజం నిందింపబడేది కాదు.
క్రైస్తవ సమాజం ఈరోజు చేతులు నలుపుకుంటూ మాట్లాడాల్సిన అవసరం ఉండేది కూడా కాదు. సరే, ఇప్పుడు మన జాషువా బ్రదర్ గారు కూడా పౌలు యొక్క సేవా విధానాన్ని ఉటంకించారనమాట. తప్పకుండా అది ఒక క్రైస్తవుడు ఆ మాట మాట్లాడతాడు. అంటే అక్కడ ఏంటంటే మనం ఎవరిగా ఉండినప్పటికీ, ఇప్పుడు నేను గిరి దగ్గరికి వచ్చాను, గిరికి అర్థమయ్యే భాషలో, గిరికి అర్థమయ్యే విధానంలో నేను దేవుడి గురించి చెప్పాలి. ఈ తల్లిగారి దగ్గరికి వెళ్ళాను, తల్లిగారికి ఏం అర్థం అవుతుందో నేను తెలుసుకొని ఆ విధంగా నేను తల్లిగారికి సువార్త చెప్పాలి అనే విధానం అది. ఒకవేళ ధనంజయ శాస్త్రి గారి నుంచి సువార్త ఆశించిన వాళ్ళు ఏదైనా ఇలాంటి శ్లోకాలు మంత్రాలు వాటి మీద పట్టు ఉండి తెలిసిన వాళ్ళేమో మనకు తెలియదు. అంటే ఇవన్నీ కూడా కూలంకషంగా కూర్చొని ఒక నెల రోజులు ఆయనతో మాట్లాడి, ఎందుకంటే ఇప్పుడు ఆయన ఉన్న మెంటల్ కండిషన్కి మనం ఏమడిగినా జవాబు స్ట్రెయిట్గా స్పష్టంగా వచ్చే పరిస్థితి ఉండదు. ఎందుకంటే మెంటల్లీ వాజ్ వెరీ మచ్ టెన్స్డ్ కదా, కాబట్టి అది రాకపోవచ్చు. ఆయన మెల్లగా మన మాటల్లో ఉంచి అడగాలి. ఎందుకంటే ఆయన కూడా చాలా భయపడిపోయాడు. మ్యారీడ్, పిల్లలు, ఏదో భార్య ఉన్న అతను, కుటుంబం ఉన్న అతను ఎవరైనా తీసుకెళ్ళి ఒక గదిలో పెట్టి మాట్లాడించినప్పుడు ఎవరైనా భయపడతారు. పైగా అతనున్న గదిలో నుంచి చాలా వాయిస్లు, చాలా గొంతులు వినిపిస్తున్నాయి. ఒక వాయిస్ అప్పుడు అతను చెప్తున్నప్పుడు అతని మొహం చూస్తే ఏ పోలీస్ చూసినా ఇప్పుడు నాకు మా చెల్లి కొడుకున్నాడు సిఐగా, అబ్బాయి నేను వీడియో చూస్తుంటే చూపించా, ఇదేంటి అన్నా, బాగా కొట్టారక్క ఆయన్ని. పెద్దమ్మ అంటాడు, ఆంటీ అంటారులేండి, ఆంటీ ఈ అబ్బాయిని కొట్టినట్టే కనిపిస్తోంది అని చెప్తున్నాడు. అంటే వాళ్ళకి తెలుస్తుంది బాగా భయపెట్టారు. వై నాట్ యు అప్రోచ్ పోలీస్ స్టేషన్ అని అతను అడిగాడు పోలీసుని. నేను చెప్పాను, అతను ఎక్కడో బొబ్బిల్లో ఉన్నాడు, మనకైతే పెద్ద అందుబాటులో లేదు, అతను ఏమనుకుంటున్నాడో మనకు తెలియదు, కాబట్టి అతని వైపు నుంచి నేనేమి మాట్లాడే పొజిషన్లో లేదు అని అన్నాను. కాకపోతే ఏంటంటే శివశక్తి వాళ్ళు కావచ్చు, ఇంకో శక్తి వాళ్ళు కావచ్చు, ఎవర్ మేబీ దట్ పర్సన్స్, ఇలాంటి పనులు చేయటం మాత్రం ఇది పూర్తిగా చట్ట వ్యతిరేకము. దీన్ని సమర్థించే వాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, దీని వెనకాల ఎవరున్నారో కూడా మనకైతే తెలియదు. కానీ ఇలాంటి పనులు చేయటం మాత్రం 100కి 100 చట్ట వ్యతిరేకము. ఒకరొక తప్పు చేస్తే నేను తప్పు చేస్తా అని చెప్పడం కాదు కదా. ఒక తప్పు చేశాడు అన్నప్పుడు నువ్వెట్లా నిజాయితీ పరుడవుతావు? అతన్ని తీసుకొని చట్టం దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు నిజాయితీ పరుడవుతావు. అతన్ని ఇలా దొంగ దెబ్బలు తీసుకొని వెళ్ళటం, కిడ్నాప్ చేయటం, వేరుగా ఉంచడం, ఇవన్నీ చేస్తే నువ్వు నిజాయితీ పరుడు ఎట్టవుతావు? యూఆర్ ఆల్సో కల్ప్రిట్, యూఆర్ ఆల్సో అక్యూజ్డ్. అతన్ని అరెస్టెడ్ అయితే నువ్వు అరెస్టెడ్ ఈరోజు. కాబట్టి ఇప్పుడు శివశక్తి క్రైస్తవ సమాజానికి, హైందవ సమాజానికి వీళ్ళు క్షమార్పణ చెప్పాలి. నా ఉద్దేశంలో అయితే వీళ్ళు క్షమార్పణ చెప్పాలి. ఎందుకంటే మేము ఇలాంటివి ఇంక మీరు చెయ్యము. ఒకవేళ ఇలాంటి వాళ్ళు ఎక్కడన్నా ఉన్నా మా దృష్టికి వచ్చినా మేము తప్పకుండా వీళ్ళని పోలీసులకు చట్టరీత్యా తీసుకుంటామని చెప్తే బాగుంటుంది. లా అండ్ ఆర్డర్కి వీళ్ళని సరెండర్ చేస్తాం తప్ప మా అంతకి మేము చర్యలు తీసుకోము అని చెప్పాల్సిన అవసరం వీళ్ళకు. ఇప్పుడు ఆయన అయితే క్షమాపణ చెప్పేశాడు, అంతటితో అయిపోయిందని నేను కూడా అనుకోవట్లా. అతను మరి ఏం చేస్తాడో, ముందుకు ఎలా వస్తాడో, ఎలా కొనసాగుతాడో, లేకపోతే ఇక్కడికి వెనకపోతాడో మనకు తెలియదు. కానీ వీళ్ళు చేసిన తప్పుకు వీళ్ళు కూడా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే సిస్టర్, నేను కాపుగా ఉండి బ్రాహ్మణునిగా అబద్ధాలు చెప్పుకున్నాను అని అక్కడ వరకే శివశక్తి వాళ్ళు ప్రొజెక్ట్ చేశారు. మనకు ఇంకొక బయట నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే వారు ఒక బ్రాహ్మణుడి దగ్గర పెరిగారు కాబట్టి మంత్రతంత్రాలు అవన్నీ, తంత్రాలు కాకుండా మంత్రాలు అవి నేర్చుకున్నారు అని అంటున్నాము. మీరేమంటారు? ఇప్పుడు వారి ఉచ్చారణ శుద్ధ బ్రాహ్మణులాగా ఉచ్చారణ, వారి వీడియో చూసే ఉంటారు అనుకుంటా, ధనంజయ శాస్త్రి గారి యొక్క వీడియోస్. ఒకటి బ్రదర్, మనం ఎవరం కూడా
వేద పాఠశాలలో నేర్చుకున్న వాళ్ళం కాదు సంస్కృతాన్ని. మనం కూడా ఏదో మనంతకు మనం స్కూల్ లెవెల్లో నేర్చుకున్న సంస్కృతం మనం. కాబట్టి ఇప్పుడు అతను చెప్పిన సబ్జెక్టు సరిగా ఉందా లేదా అనేది ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ దగ్గర చెప్పించారు. ఇప్పుడు కరుణాకర్ సుగుణ గారు ఇంకొకరు చెప్పేది కాదు కదా ఇది. ఒక మంచి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ని తీసుకొని వచ్చి ఇతను చెప్తున్నది సరైందా కాదా, అది కూడా తప్పైతే ఇప్పుడు ఒక మనిషి తప్పు చేసినప్పుడు దాన్ని సమాజానికి ప్రజెంట్ చేయాల్సిన విధానం సరిగా లేదు అనేది నేను చెప్తున్నది. ఇప్పుడు అతను తప్పు చేశాడు, మనం క్షమిస్తామండి. ఎందుకంటే మనకు దేవుడు నేర్పింది అది, మనం రోజు చదువుకునే హోలీ బైబిల్ మనకు నేర్పింది అదే. మనం ఎలాంటి తప్పు చేసిన వాడినైనా క్షమిస్తాం. ఎందుకంటే క్షమిస్తే మారు మనసు పొందితే అతనికి రక్షణ ఉంటుంది. మనం క్షమించకపోతే అతను ఆదరణను కోల్పోతే, రక్షణను కోల్పోతే అతను దేవుడి ముందర నిత్య రక్షణను కోల్పోతాడు అనేది మనం చెప్తాం. సో వీఆర్ రెడీ టు ఫర్గివ్ హిమ్, మనకేం ఇబ్బంది లేదు. వాళ్ళు ఒకవేళ క్షమించలేని వాళ్ళు ఉంటే ఇది తప్పకుండా దీన్ని దండించే తీరాలి తప్పు నన్ను అనుకున్నప్పుడు అది మీరు చెయ్యకూడదు అంటున్నా నేను. ఆ చేసే హక్కు మీకు లేదు. You are not people belong to law and order department. You are not belong to the judiciary department. మీరు అలా చేయడానికి వీల్లేదు అని చెప్తున్నా. ఎవరికి అప్పగించాలో వాళ్ళకి అప్పగించాలా. మీ ఇష్టాన్ని మీరు తీసుకెళ్ళిపోయి మీరు కొట్టేసి మీరు క్షమాపణ చెప్పించేసి వాడేమన్నా మీ ఇంట్లో వాడా మీ బంధువా? అలాగైనా కూడా తాకూడదు కదా, ఎవరిని మ్యాన్ హ్యాండింగ్ చేయకూడదు కదా. ఎవరిని ఈవెన్ కన్న పిల్లలే కొట్టకూడదు. ఈరోజు చట్టాలు అట్లా ఉన్నాయి. మరి అది చేయటం మాత్రం నాకైతే చాలా ఆటవికంగా, అనాగరికంగా, చాలా జుగుప్సాకరంగా, బాధాకరంగా, భయంకరంగా అనిపించింది. దీన్ని సుమోటోగా కూడా తీసుకొని కూడా కేసు బుక్ చేయొచ్చు. ఈ రోజుల్లో అంత తీరిక ఓపిక ఎక్కడుంది? మన లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ కావచ్చు, జ్యుడిషియరీకి కావచ్చు. అలా ఉంటే అసలు ఇన్ని ఘోరాలు, ఇన్ని నేరాలు సోషల్ మీడియా వేదికగా జరుగుతాయా ఈరోజు? ఇప్పుడు తప్పు చేశాడు అని అతను అంటున్నారు. ఓకే, అతను కూడా ఒక రకంగా పార్షియల్గా హీ కమిటెడ్ ఓకే అని ఒప్పుకున్నాడు. అట్లాంటప్పుడు అతను తీసుకెళ్ళి చట్టపరంగా అతని మీద చర్య తీసుకోవడానికి ఏంటి కష్టం? సరే మీరెవరు? అలా హైందవ సమాజానికి ప్రతినిధులా, క్రైస్తవ సమాజానికి ప్రతినిధులా? ఎవరు మీరు? మీరు కూడా ఇండియన్ సిటిజన్స్ అంతే. మాకు అడ్డు లేదు అని అనుకుంటున్నారు కాబట్టి ఆ చర్య చేశారు. అదే మరి అలా చేయడం అనేది ఎంత తప్పది. ఇట్స్ అ వెరీ అన్లాఫుల్ యాక్ట్, ఇల్లీగల్ యాక్ట్. ఎక్కువ మాట్లాడాలంటే బ్రదర్ గారు, మన జాషువా డానియల్ బ్రదర్ గారు ధనంజయ శాస్త్రి గారికి పోయి ఒక వీడియో చేశారు. ఆ వీడియో చేసిన 2-3 రోజులకి మరలా శివశక్తి సంస్థ నుంచి కరుణాకర్ సుగుణ గారు ఒక వీడియో పెట్టడం జరిగింది. ఆ వీడియోలో చాలా అబద్ధాలు చెప్తూ ఒక క్రైస్తవం పైన ఒక నింద మాపడం జరిగింది. అదేంటంటే ఈ క్రైస్తవులకు బైబిల్ అబద్ధాలు ఆడండి, మోసాలు చేయండి, వేషాలు వేయండి అని చెప్పి అతను చెప్పుకొస్తున్నారు. అది దాని గురించి మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? ఇప్పుడు మీరు క్రైస్తవులు గానీ ఇజ్రాయెల్ నుంచి వచ్చారా? లేదు, రాలేదు. మీరు చిన్నప్పుడు పొరపాటు చేసింది మీకు పొరపాటు అనిపించిందా? లేదు. ఇప్పుడు ఏదైనా సరే పొరపాటు చేద్దామని కూడా పొరపాటు అనిపిస్తూ ఉంటుంది, మీకు చేయడం మానేస్తారు. అది బైబిల్ అధ్యయనం చేసినటువంటి మనకు ఏమేమి నేర్పించిందంటే బైబిల్ మోసాలు అబద్ధాలు చెప్పొద్దండి, బొంకకుడి అది పాపం అని చెప్తుంది పరిశుద్ధ గ్రంథం. సో దాని పాపంగానే బైబిల్ చెప్తా ఉన్నప్పుడు బైబిలే మోసాలు చేయండి, అబద్ధాలు చేయండి, నాటకాలు వేయండి అని బైబిల్ ఎక్కడా లేదు, ఎక్కడా చేయమన్నా. ఆయన అంటుంటాడా, నేను బైబిల్ని చాలా రీసెర్చ్ చేశాని, ఒట్టి అబద్ధాల జనకుడు సాతానుడు ముద్దు బిడ్డ ఈ కరుణాకర్ సుగ్గన్ గారు. మరి ఎట్లా అంటారు ఆయన? అనేక కోట్ల మంది అబద్ధాలు ఆడేవాళ్ళు, మోసాలు చేసిన వాళ్ళు వెంటనే యేసుక్రీస్తుని నమ్మిన తర్వాత ఎంత పరిశుద్ధం, దెబ్బలు తినడానికైనా సరే, ప్రాణాలు అర్పించడానికైనా సరే సిద్ధమైపోయి పరిశుద్ధులుగా బ్రతుకుతూ ఉంటే, ఈయన కేవలం బైబిల్ మీద బురద జల్లాలనే ఉద్దేశంతో, శాస్త్రి గారిది ఒక చిన్న పొరపాటు దొరికింది, ఓకే కాదనట్లేదు, దాన్ని అడ్డం పెట్టుకొని ఇంకొకసారి కూడా బైబిల్ పైన
పొద్దున్న నిద్ర లేచి నాయించి బైబిల్ పైన బురద చల్లడమే ఈయన యొక్క నిత్య కృత్యం. ఆ క్రీస్తుని అడ్డం పెట్టుకొని బ్రతుకుతున్నాడు ఈయన. దానిపైన ఇంకొకసారి వెయ్యాలనే ఉద్దేశంతో బైబిల్ ఎలా చెప్తుంది అని కొన్ని కోట్ల మంది ఉన్నారు. మనం అందరం కూడా క్రీస్తుని నమ్మిన తర్వాత ఎంత ఉన్నతంగా బ్రతుకుతున్నాం సమాజంలో, ఆయన వచ్చి డైరెక్ట్ చూస్తే తెలుస్తుంది. కాబట్టి ఇవన్నీ పాపాలంటే ఆయన ఏదైతే బురజల్లాడో, అబద్ధాలు ఆడండి, నాటకాలు వేయండి, మోసాలు చేయండి అనేది బైబిల్ క్లియర్ గా ఖండిస్తుంది వాటిని. కొన్ని కోట్ల మంది ఉన్నారు ఇక్కడ. ఏది అన్ని మానేసి, తప్పులు, పాపాలు, అబద్ధాలు, మోసాలు, నాటకాలు అన్ని మానేసి మరి పరిశుద్ధంగా బతుకుతున్నటువంటి అది క్రీస్తు ప్రేమ, అది బైబిల్ యొక్క శక్తి. వేరేటి ఉన్నాయిలేండి, అవి ఏ చెప్తారు మనకు అనవసరం. ఆయన అట్లా అనుకుంటాడు, ఆయనకు ఆ పక్కనే తెలుసు, మరో పక్క తెలియదు. నిజ క్రీస్తు జీవితం ఏంటి, క్రీస్తులోకి వచ్చినటువంటి బిడ్డల యొక్క జీవితాలు ఏంటి ఈయన చూడలా. ఈయన నాటకాలు ఆడేవాడు కాబట్టి అందరూ పచ్చ కళ్ళోడికి లోకం అంతా పచ్చగా కనపడుతుంది అంటూ ఈయన నాటకాలు వేస్తాడు. అబద్ధాలు, పక్క అబద్ధాలు. అదే సాంబశివరావు గారు, మరి డానియల్ చేగుడి గారు క్లియర్ గా ప్రూవ్ చేశారు. ప్రవీణ్ పగడాల్ గారు వీళ్ళందరూ కరుణాకర్ సుగ్గన పక్క అబద్ధాలు. అంతేందుకు మొన్నటికి మొన్న విజయప్రసాద్ రెడ్డి గారు ఒక వీడియో పెట్టారు. కరుణాకర్ సుగ్గన గారు, మీరు అబద్ధాలు చెప్తున్నారండి, నాతో చేసినటువంటి డిబేట్ లో మీరేం చెప్పారు, ఇప్పుడు ఏం చెప్తున్నారు మీరు అని. అని ఇన్ని అబద్ధాలు ఆడుతూ మీరు బైబిల్ పైన అబద్ధాలు చెప్పడం ఏంటి? బైబిల్ ఏనాడు ఎవరికి మోసాలు చేయమని, అబద్ధాలు చెప్పమని, నాటకాలు ఆడని నేర్పించదు. అది పాపము అంటుంది. పాపం అంటే క్రైస్తవుడు ఎంత భయపడతాడో, ఈ గుణాలన్నా కూడా క్రైస్తవుడికి భయం, వాటి జోలికి పోడు. మాక్సిమం ఉన్నంత వరకు. నిజ క్రైస్తవుడి గురించి చెప్తున్నా నేను. అటు ఇటుగా ఉండే వాళ్ళ కథ వేరు. నిజ క్రైస్తవుడు అనేవాడు ఇలా ఉంటాడు. బైబిల్ పవర్ అది. బైబిల్ పని నమ్ముకున్నటువంటి వాడు ఇలా ఉంటాడు, కానీ మీరు చెప్తున్నటువంటి గుణాల వైపు ఉండడు. ఇప్పుడు మీరు సెకండ్ వీడియోని బ్రీఫ్ చేశారు కదా, అదే నాటకాలు వేసేవాళ్ళు, అబద్ధాలు చెప్పేవాళ్ళు, ఇంకా ఏంటి మోసాలు చేసేవాళ్ళు. ఓకే, బైబిల్లో అది లేదనే విషయం అబ్బాయికి కూడా చాలా బాగా తెలుసు. ఎందుకంటే ఆయన దాని మీద 2 పుస్తకాలు కూడా రాశాడు, లక్షల పుస్తకాలు రీసెర్చ్ చేశాడు. పక్కన ఇంకొక ఆమె పెద్ద రీసెర్చ్ స్కాలర్ ఒక ఆమె ఉంది పైన. అంటే మొత్తం వాళ్ళంతా, ఇంకా ఆయన భాస్కర్ రాజు గారు, ఆయన ఒక పెద్ద రీసెర్చ్. సో రీసెర్చర్స్ మొత్తం అక్కడే ఉన్నారు కాబట్టి దేనో వెరిగా మనకన్నా కూడా. కాబట్టి 10 కమాండ్మెంట్స్ దగ్గర నుంచి ఎక్కడ తీసుకున్నా పాత నిబంధనలో కావచ్చు, కొత్త నిబంధనలో కావచ్చు, కొన్ని గుణాలను పాపం 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 అని చాలా ఖండిస్తుంది బైబిల్. పరిశుద్ధులుగా మనుషులు మారాలి అన్నదే బైబిల్ యొక్క ఉద్దేశం. కాబట్టి ఈరోజు ఒకవేళ ధనంజయ శాస్త్రి బయట రావడానికి మీరు కారణమని మీరు అనుకుంటున్నారు, కానీ అది దేవుని యొక్క నిర్ణయం అని మేమందరం అనుకుంటున్నాం. దేవుడు పాపాన్ని ఏమాత్రం సహించేవాడు కాదు. అది పాస్టర్లు చేశారా, ఎవాంజలిస్టులు చేశారా, బిలీవర్స్ చేశారా, నాన్ బిలీవర్స్ చేశారా, ఇలాంటి పక్షపాత ధోరణి కలిగిన వాడు మన దేవుడు కాదు. ఆయన మహాదేవుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు. ఆయన అనుభవించిన వాళ్ళకి ఆ విషయం చక్కగా తెలుస్తుంది. ఒక చెడు తలంపు వచ్చినా కూడా జీవితంలో ఎంత ఒక ప్రళయం లాగా అనిపిస్తుంది. ఒక చిన్న బ్యాడ్ ఇంటెన్షన్ కూడా అది మనిషిని చాలా అతలాకుతలం చేస్తుంది అన్నమాట. సో కాబట్టి ఈ విషయంలో నేను ఒక ఆన్సర్ చెప్పదలుచుకున్నాను. ఆల్రెడీ నేను రాసిన సత్యచరిలో 26 మంది స్వామీజీల గురించి రాశాను. నాటకాలంటే ఏంటి, అబద్ధాలంటే ఏంటి, వంచనలంటే ఏంటి, వేషాలంటే ఏంటి, జీవితాన్ని ఆబగా ఊడ్చి వేసేసుకోవడం అంటే ఏంటి, అసలు మానవునికి ఉండాల్సిన 6 బలహీనతలు ఇంటూ 6 36 బలహీనతలు అని చెప్పచ్చు. అటువంటి బలహీనతలతో నిండిపోయి ఉన్నటువంటి వ్యక్తుల గురించి నేను అక్కడ రాయడం జరిగింది. వాళ్ళని ఈ సమాజం స్వామీజీ అనేది అన్నమాట. వాళ్ళని సాధు సత్పురుషులుగా ఈ సమాజం కీర్తించింది. వాళ్ళు తన్నించుకుంది. వాళ్ళు చేతులు పడితే మురిసిపోయింది ఈ సమాజం. డేరా బాబా తీసుకోండి, ఈ ప్రపంచం గ్లోబ్ ఉంది చూసారా, భూగోళము అది మునిగిపోయింది గడగడగడా అని. ఓ అమ్మ ఇలాంటి వాడు ఉన్నాడా నా మీద అని. అలాంటి వాళ్ళు నాటకాలు వేసేవాళ్ళు, అబద్ధాలు చెప్పేవాళ్ళు,
వీటన్నింటికీ పేరు పెట్టిన వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? నేనైతే మానవ బలహీనతల్లో నుంచి వచ్చారు నేనంట. మానవుని యొక్క అత్యాశలో నుంచి, దురాశలో నుంచి పుట్టుకొచ్చారు అని నేనంట. ఒకవేళ మీలాంటి వాళ్ళైతే ఏమంటారంటే హైందవ మత గ్రంథాలే పాపం వీళ్ళకి ఇలా నేర్పించాయేమో అని కూడా అంటారు. కానీ నేనేమంటానంటే ఎవరైనా హైందవ సమాజంలో ఉండొచ్చు, క్రైస్తవ సమాజంలో ఉండొచ్చు, మరో సమాజంలో ఉండొచ్చు, మానవుని యొక్క అత్యాశ వాళ్ళని ఇటువంటి వాటికి పురికొల్పుతోంది. అది ఎలాంటి పాపమైనా సరే, వాడికి ఎంతమంది అధికారుల సపోర్ట్ ఉన్నా సరే, వాడి పైన కింద ధనంతో నిండిపోయి ఉన్నా సరే, పాపాన్ని తృణీకరించే రోజు దేవుడు కొన్న గోటితో విసిరేసి చెప్తాడు, న్యాయం చెప్తాడు. ఆ న్యాయం చెప్పే రోజు అందరూ కటకటాలు వెనకాల ఉంటారు. మనం ఈరోజు పేరు మోసిన స్వామీజీల్ని వెనకాల చూస్తున్నాం, కటకటాలు వెనకాల చూస్తున్నాం. దేవుని యొక్క గొప్పతనం అది. పాపాన్ని ఏమాత్రం సహించని ఆయన దీర్ఘశాంతుడు అంటాం. మనం తండ్రిని దీర్ఘశాంతుడు అంటాం. ఆయన చాలా సహనం చూపిస్తాడు. చాలా వరకు అంటే లాంగ్ రోప్ వదులుతాడు అనమాట. సరే ఎప్పటికైనా వెనక్కి వస్తాడు అని. అసలు వెనక్కే రాకుండా సర్వ ప్రపంచాన్ని అమాయకులైన మానవుల్ని నాశనం చేసి వాళ్ళతో ఆడుకుంటూ ఉంటే మాత్రం ఆయన దండం తప్పకుండా ఎత్తుతాడు. శాంత స్వరూపుడైన దేవుడే అమాయకులైన జనాలకి జరిగే అన్యాయాన్ని చూచినప్పుడు ఆయన వాళ్ళని తీసుకొని వచ్చి చట్టానికి అప్పగించేటువంటి ఇది చూస్తే మనం చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది మనకి. సో ఈ స్వామీజీని ఎవరు పట్టి కొట్ల, వాళ్ళు ఏంటి అని తెలుసుకున్న తర్వాత వెంటనే పోలీసులు రంగంలో దిగి ఇవన్నీ చేశారు. కాబట్టి ఎక్కడైనా తప్పు అన్నది ఉంటే దాన్ని ఖండించడంలో తప్పు లేదు. దాన్ని వార్తాపత్రికలు కావచ్చు, మాసపత్రికలు కావచ్చు, ఇలాంటివి క్యారీ అవుట్ చేస్తుంది ప్రింట్ మీడియా, అది తప్పు కాదు. కానీ మీరెళ్ళి తీసుకెళ్ళి ఎక్కడో పెట్టేసి కొట్టేసి మీరు ఒక స్క్రిప్ట్ రాసేసి అంతేగాక ఇంతేగాక ఆయన దగ్గర ఒక పేరా చెప్పించడం, నో, ఇట్స్ నాట్ గుడ్. మనల్ని మనం కూడా దేవుడి చేతికి, దేవుడి దండానికి, దేవుడి యొక్క దాన్ని ఏమంటామండి, కొరడాకి అప్పగించుకున్నట్టు ఉంటుంది అనమాట. ఈ మధ్య సిస్టర్ క్రైస్తవుల పైన తిరగబడతా ఉన్నటువంటి కరుణాకర్ సుగ్గన్ గారు రూట్ మార్చి ఇంకొక మాట ఎక్కువ మాట్లాడుతున్నా. ఆయన వీడియోలు ఫాలో అవుతుంటే తెలుస్తుంది. బైబిల్ ఎలా చెప్తుంది చేసేయమని అని అంటున్నాడు. ఈయన కానీ మన రాధా మనోహర్ గారు కానీ ఇంకా ఉన్నారు కొంతమంది. వాళ్ళు బైబిల్ పైన ఎక్కువ తిరగబడడానికి కారణం ఏమనుకుంటున్నారు? అంటే బైబిల్ శక్తి వలన అనేక మంది హైందవులకి ఇది చేరిపోతుంది, ప్రమాద గంటికల్లో అని అనుకొని దీని మీదే బురద వదిలేసంటే దాని జోలికి ఎవరు పోరు అనుకుంటున్నారా? అది ఎందువల్ల వీళ్ళ యొక్క నేచర్ మెంటాలిటీ మారడం కారణం? అది ఏం లేదండి. విశ్వ హిందూ పరిషత్తు, హిందూ మహాసభ, RSS వీళ్ళ అజెండా కానీ మనం చూస్తే, అంటే ఆబ్జెక్టివ్స్ అని మనం చదివితే, ఆర్య సమాజం వాళ్ళ ఆబ్జెక్టివ్స్ కూడా చదివితే ఇక్కడ ఒకే రకమైన సమాజం ఉండాలి, క్రైస్తవులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, ఇక్కడ ఉండకూడదు, వీళ్ళని ఏదో ఒక రకంగా దేశ బహిష్కారానికి గురి చేయాలి, లేదా దేశంలో వీళ్ళని అంటే నామమాత్రంగా తయారు చేసేయాలి. ఈరోజు బుద్ధిస్టులు ఉన్నారు, 0.02 ఏదో ఉన్నారు, వాళ్ళు నామమాత్రం అయిపోయారు. ఈరోజు బుద్ధ ఆరామాలు కూడా ఆలయాలుగా మారిపోయినాయి అనేది చరిత్ర చెప్తున్న పెద్ద సత్యం అన్నమాట. కాబట్టి క్రైస్తవులను కూడా అలాగే చెయ్యాలనేది జరిగితే మరొక పాకిస్తాన్ అవుతుంది. కానీ భారతదేశంలో ఉన్న ఫ్లేవర్ ఎట్లా మనుగడ ఔన్నత్యం ఎలా ఉంటుంది? భారతదేశపు ఫ్లేవర్ ఎవరికి కావాలి? సెక్యులరిజం ఎవరికి కావాలి? వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళ యొక్క దీన్ని ఏమంటారంటే మత జాతీయత అంటాం. కాదండి, జాతీయత, మత జాతీయత, నేషనాలిటీ అనేది ఉంటుంది. దాన్ని ఏం చేస్తారు, హిందూ నేషనాలిటీగా మార్చేయాలన్నది వాళ్ళ ఉద్దేశం అన్నమాట. దీనికి
ఫారిన్ లో కూర్చొని Workout చేసేవాళ్ళు. వీళ్ళకి వర్కౌట్ చేసేవాళ్ళు, మార్గనిర్దేశం చేసేవాళ్ళు ఉన్నారు. రాజీవ్ మల్హోత్రా లాంటి వాళ్ళు. ఆయన బేసికలీ ఈజ్ నాట్ ఏ హిస్టోరియన్, బట్ ఆయన హిస్టరీ మాట్లాడతాడు. ఇంకొక ఆయన ఉంటాడు, ఆయనకి తర్క శాస్త్రం, ఆయన ఏం చదివాడో మనకు తెలియదు, కానీ మాట్లాడితే ఆయన తర్కం అంటాడు. ఇంకొక ఆయన ఉంటాడు, ఆయనకి ఏమీ తెలియదు, ఆయన నియో బుద్ధిజం అంటాడు. సో వీళ్ళు వచ్చి యాక్చువల్లీ దీస్ పీపుల్ ఆర్ నాట్ అకాడమిషియన్స్, అకాడమిక్ ఎక్స్పర్ట్స్ కాదు వీళ్ళు. కాకపోయినా వీళ్ళు నోటుకు వచ్చింది మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళతో పాటు తిరుగుతున్నటువంటి అమ్మాయి సోదరి ఎస్టే ధనరాజ్, కామాక్షి, ఆమె ఇంకా పూర్తి కామాక్షి అయినట్టుగా నాకు తెలియదు. ఎందుకంటే ఎక్కడో పోయి శుద్ధి సెరమనీలో పోయి ఆమె పాల్గొంటే కానీ కామాక్షి అవదు కదా. సరే వాట్ ఎవర్ మేబీ, అది వాళ్ళ సమస్య. మనకు ఆ అమ్మాయి కూడా నేను ఆ రీసెర్చ్ చేశాను, ఈ రీసెర్చ్ చేశాను, ఆ బుక్కుల్లో యేసు గురించి లేడా అని సోదరుడు కరుణాకర్ శివుని అడిగినప్పుడు తను ఏం చెప్తోందంటే లేదు అని కాదు, ఇంత తక్కువగా ఉందేమి అని. అది ఏంది, ఇంత తక్కువగా ఉండడం ఏంటి? What a nasty thing. First her statement is that he is not at all there. It is only imagination character. Then immediately when Karunakar Subna asked her a question, then she changed her mind. So there itself we can find out that all her statements are wrong. Yeah. ఇప్పుడు ఆ అమ్మాయిది కాదు మనం చూసామంటే, పోనీ ఇప్పుడు యెహోవా ఇది, యేసుప్రభు ఇది, ఓల్డ్ టెస్ట్మెంట్ ఇది, న్యూ టెస్ట్మెంట్ ఇది అని చెప్పడానికి వై షీఈస్ డ్రాగింగ్ ఏంటది? That is all written script, sister. ఆల్రెడీ 5 ఎపిసోడ్స్ అయింది. 5 వీడియోస్ లోను చాలా చేంజ్డ్ ఇదనమాట తను. యాక్చువల్ గా తను అంటే నేను చెప్పకూడదు, అనేక విషయాల్లో కూడా అమ్మాయి ఏదో చేంజ్ అవుతున్నట్టు, వాట్ ఎవర్ మేబీ మాట్లాడుతున్న మాటలు కావచ్చు, వాట్ ఎవర్ మేబీ. ఇది ఏంటంటే అది చెప్పేది 5 వీడియోలు కూడా ఏమీ చెప్పలేదు. ఏమంటే ఇది ఇంట్రొడక్షన్ అంట, అంటే ఇంకా ప్రిపేర్ అవ్వలేదా? ఇంకోటి, ఫారిన్ లో నేను రీసెర్చ్ చేస్తున్నాను, $1,00,000 ఖర్చు పెట్టి, అది ఏదో సంథింగ్ 20 లక్షలు పెట్టుకొని ఇవ్వలేండి, పెట్టాను. 6 నెలల్లో పిహెచ్డి వస్తుంది అని. 6 నెలలు అయిపోయింది. చూపించారు ఒకటి. ఇంకొకటి ఏంటంటే తను పిహెచ్డి చేస్తున్నప్పుడు నేను సో గైడ్ దగ్గర నేను పిహెచ్డి చేస్తున్నాను, నా ప్రీ పిహెచ్డి టాపిక్ ఇది. ప్రీ పిహెచ్డి ఒకటి ఉంటుంది కదా, మనం అది క్వాలిఫై అయితేనే మనం సబ్మిషన్కి ఎలిజిబుల్ అవుతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీ పిహెచ్డి అనేది క్వాలిఫై అవ్వాలి. మరి అది ఆవిడ క్వాలిఫై అయిందో లేదో మనకు తెలియదు. డేటా కలెక్షన్ ఎంతవరకు, డేటా కలెక్షన్ అనేది ఓన్లీ సెకండరీ డేటానా అంటే దట్ మీన్స్ ఓన్లీ ఫ్రమ్ బుక్సా లేదా ఫ్రమ్ పీపుల్ కూడా తను కలెక్ట్ చేసిందా? ఓన్లీ బుక్స్ బేస్డ్ రీసెర్చా? క్లారిటీ లేదు. అదే దాన్ని మనం ఏమంటామంటే ఆర్కియాలజికల్ రీసెర్చ్ అన్నా సెకండరీ డేటా అని ఏదో బుక్స్ నుంచి తీసుకోవాల్సిందే. మామూలుగా మనం ఏం చేస్తామంటే గ్రౌండ్కి వెళ్ళి, అంటే సైట్ అంటే సైట్ అని కాదు, ప్రజల దగ్గరికి వెళ్ళి డేటా కలెక్ట్ చేస్తాం. ఆ రీసెర్చ్ ఓరియంటెడ్ అంటే ప్రజల నుంచి డేటా మన ఇంటర్వ్యూ షెడ్యూల్స్ లాగా లేదా క్వశ్చనర్స్ లాగా కలెక్ట్ చేయడం. అలా చేసావా? అసలు నీ ఆబ్జెక్టివ్స్ ఏంటి? నువ్వు ఏమి, నీ ఫైండింగ్ కనుగొన్నా ఏంటది? కనుక్కొని చెప్పడానికి ఎంతకాలం పడుతుంది? ఇంకో తమాషా చూడండి, నేను కనుగొన్నాను యేసు లేడు అని ఆమె చెప్తోంది. ఆమెని క్రైస్తవులు ఎవరు తిట్టకూడదు. నేను, ఆయన పేరు ఏమండి, దేవిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి గారు. సో హీఈస్ మై సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్ ఇన్ అవర్ యూనివర్సిటీ. ఐ నో హిమ్ వెరీ వెల్. సో ఆయన ఒక బుక్ రాసి మాకు ఇచ్చినప్పుడు నేను చెప్పాను అనమాట, ఇది రివ్యూ చేద్దామా అన్నాను. యాక్చువల్ ఆయన నేనే కూర్చొని రివ్యూ చేయాల్సి ఉండేది. ఆయన వేరే వర్క్ మీద ఆయన ఢిల్లీ వెళుతూ ఉంటే ఇంకా రివ్యూ ఎందుకమ్మా ఆపడం, మీరు ఎవరో ఒకరు చేయండి అన్నట్టు చెప్తే నేను ప్రవీణ్ పగడాల కూర్చొని రివ్యూ చేయడం జరిగింది. ఆ రివ్యూలో నా ఓన్ ఫీలింగ్స్ కూడా నేనేం చెప్పలేదు. ఏదైతే బుక్ లో రాయబడిందో ఏముందో యాజ్ ఇట్ ఈస్ గా ఐ ప్రెజెంటెడ్ ఇట్.
నేను చాలా గౌరవంగానే వెంకటేశ్వర స్వామి అనే నేను మాట్లాడాను. నేను పిచ్చి పిచ్చిగా కూడా మాట్లాడలేదు. సో ఎంత హింస పెట్టడానికి ప్రయత్నించారంటే అసలు ఆ కింద కామెంట్స్ అయితే చాలా ఘోరమైన కామెంట్స్. వై యూ పీపుల్ బిహేవింగ్ లైక్ దట్ అంటే మీరు అలా పెట్టేస్తే వీడియోలు నిజం అబద్ధం అయిపోతుందా, సత్యం అసత్యం అయిపోతుందా? ఎవరు నాటకాలు వేస్తున్నారు, ఎవరు అబద్ధాలు ఆడుతున్నారు, ఎవరు వంచన చేస్తున్నారు? నేను వచ్చి మై అపీల్ నాట్ టు క్రిస్టియన్ కమ్యూనిటీ, మై అపీల్ ఇస్ టు హిందూ కమ్యూనిటీ. యు ప్లీజ్ లిజన్ మై వర్డ్స్. చూడండి, మీరు ఎవరైనా క్రిస్టియన్స్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు, సరైన విధానంలో మాట్లాడటం లేదు, సరైన విధానంలో వాళ్ళు జీవించటం లేదు, వాళ్ళ వల్ల భారతీయ సమాజానికి నిజంగా అపాయం ఉంది అని అనుకుంటే మీరు మాట్లాడండి. దాన్ని మీరు గవర్నమెంట్కి ప్రజెంట్ చేయండి, దాన్ని ప్రింట్ మీడియాకి తీసుకెళ్ళండి. ఆఫ్టర్ ఆల్ సోషల్ మీడియాలో కూర్చొని మాట్లాడేస్తే ఏమొస్తుంది? జస్ట్ ఆ బుక్ ఇలా ఉంది, జస్ట్ ఐ ప్రజెంటెడ్ ఇట్ అంతే. అసలు అందులో ఉన్నది ఏమీ చెప్పను కూడా లేదు నేను. ఆ ఇంట్రడక్షన్ వాటిలో ఏముందో జస్ట్ ఐ ప్రజెంటెడ్. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ మీకు నిజంగా అది అబ్జెక్షనబుల్గా, ఇఫ్ యూ ఫీల్ ఇట్, మీరు ఒక సెమినార్ అరేంజ్ చేయండి. యూ ఇన్వైట్ హిమ్, హీ ఈస్ రెడీ టు కమ్. 70 years old ఆయన. ఈజ్ అ వెరీ ఎమినెంట్ ప్రొఫెసర్. 10 మంది పిహెచ్డీలు ఆయన దగ్గర నుంచి, 15 మంది ఆయన దగ్గర నుంచి పిహెచ్డీలు చేశారు. నెంబర్ ఆఫ్ ఎంఫిల్ కోర్సెస్ చేసి కంప్లీట్ చేసి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సో హండ్రెడ్స్ ఆఫ్ పేపర్స్ హీ ప్రజెంటెడ్ ఇన్ డిఫరెంట్ సెమినార్స్ అండ్ కాన్ఫరెన్సెస్. యూ ఇన్వైట్ హిమ్, హీ విల్ కమ్. ఆ బుక్ కావాలంటే మీరు తెప్పించుకోవచ్చు. ఆ బుక్ లో ఆయన మెయిల్ ఐడి ఉంది, అన్నీ ఉంది. యూ కెన్ కాంటాక్ట్ హిమ్ వెల్. ఆయన బుక్ను ఒక్కడు చదవలా, ఆయన బుక్ ఒక్కడు కొనలా ఆయన దగ్గర నుంచి. ఆయనతో ఒక్కరు వెళ్ళి మర్యాదగా మాట్లాడలా. ఆయన్ని ఏదో రండి ఒక కాన్ఫరెన్స్ సెమినారో పెట్టుకున్నాము, మీ ఫైండింగ్స్ ఏంటో మాకు చెప్పండి అని ఒకరు చెప్పలా. ఏంటండి అరాచకము? దీన్ని ఏమంటారు? దౌర్జన్యాలు అంటారా? సో ఎంతసేపు అయినా ప్రభు ప్రేమలో మనం ఉండాలి, ప్రభు ప్రేమను చూపించాలి. మనం కూడా వాళ్ళతో ఈక్వల్గా అరవడాలు మాట్లాడాలు చేయకూడదు అని దేవుడికి అప్పగించి ప్రార్థన చేస్తూ నడుస్తున్నాం. కాబట్టి మీ అరాచకాలన్నీ చెల్లుతోంది. పైగా బైబిల్ని పట్టుకుని అబద్ధాలు నేర్పిస్తుంది. ఎందుకు నేర్పిస్తుంది అబద్ధాలు? బైబిల్ తెరవంగానే మీకు కనిపించే 10 Commandments చదివితే మీకు అర్థం అవుతుంది. బైబిల్ చదివి జీవితాలు మార్చుకున్నాం అన్న వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. ఈ రోజు కూడా కడపలో సెంట్రల్ జైలు ఉంది. థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు అక్కడ. రెగ్యులర్గా మంత్లీ వెళ్ళి అక్కడ దేవుని వాక్యం చెప్తున్నారు. మారి ఎంతో మంది బయట వస్తున్నారు. నేను కూడా ఒకప్పుడు ప్రిజన్ మినిస్ట్రీ చేశాను. ఎంతో మంది మారి వస్తారు. సెక్స్ వర్కర్స్ ఎంతమంది మారుతున్నారు అంటే పాపాల్లోకల్లా ఘోరమైన పాపాలని చెప్పుకునేటువంటి వ్యభిచారము, దొంగతనము, ఇలాంటి వాటి పాప కూపాల్లోంచి బయట వస్తున్నారు జనం. ఈ మాట అంటే ఒక ఆయన అన్నాడు, సిస్టర్ అంటే మార్చడమే మీ జయమా అని. ఏం మార్పు అయ్యా బాబు? మనసు మార్పు, అది మతం కులం మార్పు కాదా? నేను వెంటనే మారడం అంటే ఒక మనిషి వెళ్ళకూడని మార్గంలో వెళుతూ ఉన్నవాడిని వెళ్ళాల్సిన మార్గం ఏదో నేర్పుతున్నాం. ఆ క్లారిటీ చెప్పకుండా మార్చడం అంటే మతం మార్చడం అనే మాటే చెప్పుకొస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు అలాంటి వాళ్ళకి చెప్పాల్సిన విధానంలో చెప్పాలి. ఆయనకు మార్చడం అంటే మీకు మార్చే పనేనా అంటే మార్చాలండి. ఇప్పుడు మీ బిడ్డ ఉన్నాడు, ఆయన బిడ్డే ఉన్నాడు, క్వశ్చన్ చేసిన ఆయన బిడ్డే వెళ్ళకూడని దారిలో పోతున్నాడు, ఆయన మార్చడా? ఇప్పుడు మన అందరం ధనంజయ శాస్త్రి గారి గురించి మాట్లాడుకున్నాం కదా బ్రదర్. ఇప్పుడు మనం ఏం చెప్దాం? చివరికి సందేశం ఏమి? తప్పకుండా సిస్టర్. ఇప్పుడు ఇలాంటి పొరపాట్లు ఎక్కడైనా జరిగినప్పుడు ఒక శివశక్తి సభ్యులే కాదు, లేదా హైందవ సమాజమే కాదు, క్రైస్తవ సమాజమే కాదు, కానీ ఒక పొరపాటు జరిగినప్పుడు అమ్మగారు చెప్పినట్టు చట్ట పరిధిలో చట్టరీత్యా చేస్తే ప్రతి సమాజం హర్షిస్తుంది. కానీ ఇట్లా వ్యక్తిగత దూషణలకు లేదా వ్యక్తిగత హరాస్మెంట్లకు
దిగొద్దని అన్ని సమాజాలకి మరి ఈ యొక్క వీడియో ద్వారా మనవి చేసుకుంటున్నాను. సౌమ్యంగా వెళ్ళడం అనేటటువంటి దాని గురించి మేము చెప్పట్లేదు, కానీ చట్టం ద్వారా వెళితే మేము కూడా హర్షిస్తాము. అంతేగాని ఒక వ్యక్తిని శారీరకంగాని మానసికంగాని హింసించొద్దు అన్నటువంటిది మా ప్రధానమైనటువంటి మెసేజ్ ఈ వీడియో ద్వారా అందరూ గమనిస్తారని ఆశిస్తున్నాను.